నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను రాజేశ్వరి. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో మట్టి మాఫియాకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎఫ్కే పాలెం పాపిడిదొడ్డి చెరువులో మట్టిని తవ్వటానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తూ ఉండగా జేసీబీని రైతులు అడ్డుకున్నారు. రైతులపై అక్రమంగా కేసులు పెడతామంటూ పోలీసులు పరోక్షంగా బెదిరింపులకు దిగారు. చివరకు మట్టి మాఫియా యంత్రాలను దింపి పనులు మొదలుపెట్టారు. నెల రోజుల నుంచి కూడా ఈ చెరువు మీద మా గ్రామస్తులు, గ్రామ రైతులు, రైతు కూలీలు అందరూ కూడా పోరాటం చేస్తున్నాం. మా పోరాటం యొక్క సారాంశం ఏంటంటే, ఈ చెరువుని గతంలో 2 సార్లు తవ్వేసి ఉన్నారు. తవ్వేయడం వల్ల మా పంట పొలాల కన్నా చెరువు లోతైపోయింది. మేము చెప్పుకుంటే వినపం ఏంటంటే, చెరువు లోతైపోవడం వల్ల చెరువులో నీరు పంట పొలాలకు రావటం లేదు. దయచేసి అదే మేము కారణం చూపించి మేము తవ్వొద్దని అంటున్నాం కానండి. ఈ చెరువులో మా మట్టిని మేము తవ్వొద్దని అనడానికి మేము అడ్డుపెట్టడానికి మాకేం ఇది పనేం కాదండి. ఆ చెరువు ఏంటంటే, చెరువు యొక్క అర్థం ఏంటంటే, చెరువులో ఉన్నటువంటి నీరుని పంట పొలాలకి పారడానికని కొంచెం చెరువు మెరకలు ఉండాలి, పంట పొలాలు డౌన్ లో ఉండాలండి. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు తవ్వేయడం వల్ల ఈ చెరువు డౌన్ అయిపోయింది, పంట పొలాలు మెరకైపోయాయి. ఇప్పుడు ఇంకా తవ్వేస్తున్నారండి మళ్ళీ. ఇప్పుడు తవ్వేయడం వల్ల ఇంకా పల్లం అయిపోతుందండి. ఇప్పుడు తవ్వేయడం వల్ల ఎవరండి రైతులకి అని అంటున్నారు, కానీ రైతులు కదండి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటుక బట్టి వాళ్ళండి. మరి ఇటుక బట్టులు తోలేసి మరి రైతుల ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీస్తే ఎలాగ సార్? మేము కోరుకుండేది అదే. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే మా రైతుల యొక్క అందరి విన్నపాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆఫ్ చేయించి ఈ చెరువుని సాగుకు ఉపయోగపడి నీటి చెరువు కింద చేయమని కోరుకుంటున్నాం. ఇది మా ఎఫ్కేపాలెం గ్రామంలో పాపిడిదొడి చెరువు అని సుమారు 60 ఎకరాల చెరువు సార్. ఇది ఈ 60 ఎకరాల చెరువు కింద 360 ఎకరం భూమి పంటకి సాగునీరు అందించే చెరువు సార్ ఇది. ఇప్పుడు ఈ భూమికి అనుకూలంగా సమాంతరంగా ఉంది సార్ ఇది. దీని ఇంతకు మించి మట్టి కిందకు తవ్వితే ఈ పంట పొలాలకి ఇందులోంచి నీరు వెళ్ళే అవకాశం లేదు సార్ ఏ రకంగానే. మేము రైతుల తరపుని, మా ఈ గ్రామం తరపుని అందరూ కూడా, మా పంచాయతీ సర్పంచ్ గారు, మా జడ్పీటీసీ గారు, మా గ్రామ ప్రజలందరం కలిసి ఉద్యమంగా వచ్చి ఇక్కడ మిషన్ అడ్డుకోవడం జరిగిందండి. దాంతో పాటు పంచాయతీలో కూడా మేము తీర్మానం చేసుకున్నామండి, మనం ఎవరో మట్టికి అనుకూలంగా ఎవరో సపోర్ట్ చేయొద్దు, ఇలా మట్టి తవ్వడం వల్ల ఈ పంట భూమి నీరు అందని చెప్పి చెప్పుకున్నామండి. దానికి తోడు ఈ ఎంఎస్ఎన్ చార్టీస్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ భూమి ఈ చెరువు నానుకుండి 80 ఎకరాల భూమి ఉంది సార్. ఇది ఈ ట్రస్ట్ భూమి ద్వారా వచ్చిన ఆదాయం అనాథ పిల్లలకి వెళ్తుంది సార్. అనాథ పిల్లలకి 10 రూపాయలన్నా కడుపు అన్నం పెట్టాలన్నా సరే ఈ చెరువు నుండే నీరు వెళ్ళాలి సార్. ఇలాంటి చెరువుని అన్యాక్రాంతంగా ఒక 3.5 ఎకరాల రైతుకి అనుకూలంగా అధికారులు ఇచ్చి వాళ్ళు తవ్వేసుకోమని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారండి. దాన్ని అలా తవ్వేయడం వల్ల ఈ 360 ఎకరాల రైతులు పాడవుతారు సార్. ఇందులో సన్నగాడు, చిన్న చిన్న రైతులు, అందులో పనులు చేసుకుంటూ చాలా మంది ఉన్నారండి. దయచేసి ఇందులో మట్టి బయట పోకుండా ఎంతో కొంత సహకరించి ఆద్యోగిని కోరుకుంటున్నామండి. జేసీబీ ఇందాక ఇంచుమించు 400 మంది జనంతో వచ్చి బలవంతకరంగా మా గ్రామ సర్పంచ్ గారిని, జడ్పీటీసీ గారిని, అడ్డొచ్చిన రైతులందరినీ మమ్మల్ని బలవంతకరంగా తోసేసి అడ్డొత్తి ఎక్కించేస్తామని చెప్పేసి రకరకాల నానా దుర్భాషలాడి మమ్మల్ని మట్టిలో నెట్టేసి అన్ని రకాలుగా బాధ పెట్టారు సార్. నేను చాలా బాధపడుతున్నాను, చాలా బాధతో మాట్లాడినవన్నీ. నిజంగా ఈ చెరువు తవ్వడం అంటూ జరిగిందంటే ఈ 360 ఎకరాల ఆయకట్టుకి నీరు ఖచ్చితంగా